అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్క్ పక్కన రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. అనంతరం రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఏడాది కూటమి పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసిగిపోయిన ప్రజలు కూటమి నాయకులను అఖండ మెజారిటీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. ఈ సంవత్సర కాలంలో అనేకమైన రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, విజయవాడ నగరంలో రోడ్లే కాకుండా విజయవాడ నగరానికి వచ్చే రోడ్లు, రూరల్ రోడ్లు కూడా టేకప్ చేసి అందరం ఎంపీ గారి నాయకత్వంలో శాసనసభ్యులు కానీ లేదా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా విజయవాడకి సమగ్రమైన రూపం తీసుకురావాలి. విజయవాడ భారతదేశంలోనే ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన వసతులన్నీ కల్పించాలి. దానిలో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, రోడ్లు ఇవన్నీ కూడా కల్పించాలి. కొండ ప్రాంతం వాళ్ళకి ప్రతి ఒక్క మెట్టుకి రైలింగ్ కట్టాలి. వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం ఇప్పించాలి. దీనికోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో డిపిఆర్ తయారు చేయించి అతి తొందరలో దానికి ఎన్ని వేల కోట్లు రిక్వైర్మెంట్ అన్ని వేల కోట్లు శాంక్షన్ చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అంటే ఆయన విజయవాడ నగరం మీద ఈరోజు కాదు 2014 నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. అందరూ కూడా స్థానికులందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి సపోర్టు, ఫైనాన్స్ సపోర్టు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తికి నగరం మనం కట్టే శిస్తుల ద్వారానే అభివృద్ధి పరచుకోవాలి. కానీ విజయవాడ నగరం రాజధాని అని చెప్పిన తర్వాత దానికి కొన్ని సపోర్ట్ కావాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా 250 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 600 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, 150 ఇచ్చిన రోజులు, ఏదో రకంగా ప్రతి బడ్జెట్లోనూ సపోర్ట్ చేశారు. మన దురదృష్టం లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్క 150 కోట్లు మొట్టమొదటి సంవత్సరం అనౌన్స్ చేశాడు, కానీ డబ్బులు రాలి. దాంట్లో ఒకళ్ళిద్దరు ఒక 20 లక్షల వర్కులు చేస్తే ఆ డబ్బులు ఇప్పుడు కూడా రాని పరిస్థితుంది. అంటే 150 కోట్లు కూడా ఉన్న బడ్జెట్లో ఉంది తప్పితే ఇక్కడ అమల్లో లేదు. చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ఆగిపోకుండా అవన్నీ కూడా డబ్బులు ఇవ్వటం, వర్కులు అయిపోవటం, ఆ కాంట్రాక్ట్లు కూడా పేమెంట్లు చేయడం జరిగింది. సో ఆ విధంగా మరలా ఇప్పుడు కొన్ని వేల కోట్లు రిక్వైర్మెంటు ఇవ్వాలని చెప్పి ఆయన డిపిఆర్ కూడా పెట్టించడం జరిగింది. ఆ డిపిఆర్ టెండర్ కూడా ఈ కార్పొరేషన్ వారు వాళ్ళకున్న అధికారమో లేకపోతే బలమో తెలియదు కానీ బట్ అభివృద్ధిని కూడా పక్కన పెట్టి ఆ డిపిఆర్ ఇస్తే ఎక్కడ వీళ్ళకి వేలాది కోట్లు వచ్చేసి డెవలప్ అయిపోద్దు అని చెప్పి వాళ్ళు రాజకీయంగా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. మంచినీళ్ళు అవసరమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎన్ని తిరస్కరణలు చేసినా ప్రభుత్వం ఉంది, విజయవాడ నగరం మీద అభివృద్ధి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. దానికి వీళ్ళ తీర్మానాలన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వమే అవకాశం కల్పించి ఆ డిపిఆర్ ద్వారా ఆ డిపిఆర్ ఎన్ని వేల కోట్లు అవసరమైతే అన్ని వేల కోట్లు కూడా తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి పరచడానికి ఎంపీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కృషి చేస్తాను. తప్పకుండా సాధించి ఈ ప్రజల మన్ననలు మరలా పొందుతామని కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అప్రతిహతంగా కూడా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. అవసరమైనటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్స్ కానీ కూడా నిర్మించుకొని కూడా ప్రజా అవసరాలు తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ఈ రోజున మరి వెటర్నరీ కాలనీలో మరి పార్కుకి ఉత్తరం వైపు రోడ్డుని మన తార్ రోడ్డుగా కూడా నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఈ కాలనీ వాసులకు తెలియకుండా వెటర్నరీ కాలనీ లేఅవుట్ స్థలాన్ని ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ మున్సిపాలిటీల అధికారంలో ఉంటే వారు నెహ్రూ యువ కేంద్రానికి కేటాయించడం జరిగింది. ఆ నెహ్రూ యువ కేంద్రం కట్టినటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు అయింది. ఈ రోజున ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి వలన ఆ శిథిలమైనటువంటి భవనాన్ని తొలగించడానికి కూడా ఉత్తర్వులు వచ్చినాయి. త్వరలో కూడా ఆ భవనాన్ని తిరిగి శిథిలమైనటువంటి ఆ భవనాన్ని తొలగించి
ఆ ప్రాంతాన్ని 1800 గజాల స్థలాన్ని కూడా మరి వెటనరీ కాలనీ వాసులు, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులకు అనుగుణంగా కూడా ఒక అభివృద్ధిగా ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. పోతే ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ నగరాభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలు 3 మరి ఎంపీ గారు కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలకు డిపిఆర్లు మరి రూపొందించుకొని కౌన్సిల్లో ఆమోదం కోసం పెడితే మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ డిపిఆర్లు కూడా ఆమోదించుకోకుండా వాయిదాలు వేసుకొని విజయవాడ నగరాన్ని అభివృద్ధిని కుంటుపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా కూడా విజయవాడ నగర అభివృద్ధిని మేము కాంక్షిస్తూ ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.